హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. చాలా రోజులు అవుతుంది కదండి నేను వీడియో అప్లోడ్ చేయక. ఇదైతే సండే ఆర్ మండేది అయితే 2 మిక్స్ చేసి అయితే వీడియో పెడుతున్నాను. ఇంకా గేటు ముందు అయితే ఈ విధంగా ముగ్గది పెట్టుకుంటాను. ఇంకా పనామె ఉందండి, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో 9 మెంబర్స్ ఉంటాం కదా, 9 ఫ్యామిలీస్. ఇంకా ఇంకా ఓనర్స్ వాళ్ళైతే మేడ్ని పెట్టినారు. మెట్లకి గేట్ గుమ్మం ముందు అయితే కడగడానికి చాలా పెద్దగా ఉంటుందండి బయట. ఇంకా తను కడిగేసి వెళ్ళిన తర్వాత ముగ్గు అయితే పెడతాము. ఇంకెవరికి వీలైతే వాళ్ళైతే పెట్టేస్తాము. ఎక్కువైతే ఇంకెవరు వీలున్న వాళ్ళు పెడతారు. ఈ విధంగా అయితే సండే రోజు ఇంకా నాన్ వెజ్ కింద అయితే ఫిష్ తెచ్చుకున్నాము. ఇవి నీట్గా కడిగిస్తారో లేదా అనేసి మళ్ళీ ఇంటి దగ్గర కూడా మంచిగా కడిగేసుకుంటాను. నేనైతే ఉప్పు, రైస్ ఫ్లోర్ అయితే వేసేసి బాగా రుద్ది అయితే నీట్గా పెట్టేసుకుంటాను. ఇంకా ప్రతిసారి ఫిష్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రై అయితే చేసుకుంటాము. పిల్లలు ఇగురు అది వేస్తే తినరండి, కొంచెం ఫ్రై ఉంటే ఇష్టంగా తింటారు. ఇంకా బగారా రైస్ అయితే వేసుకుంటాను. ఫిష్ కర్రీ అంతగా ఇష్టం ఉండదండి నాకు. ఇంకా పిల్లలు అడిగిండ్రు అనేసి అయితే తెచ్చిండ్రు మా వారు. ఈ విధంగా బగారా కోసం అయితే తాలింపు వేసుకుంటాను. ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు బగారా వేస్తాను అప్పుడప్పుడు. ఇంకా గిన్నెలు ఎక్కువ కాకుండా ఇంకా కర్రీ చేసుకుంటాం కదా, అదే దాంట్లో తాలింపు పెట్టుకొని అయితే రైస్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను తాలింపుని. ఈ విధంగా చేసుకుంటానండి. ఇంకా చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అయితే అప్లోడ్ చేయక, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అడిగి ఉంటుందనేసి. ఇంకా మా వైపు వర్షాలు కూడా పడుతున్నాయండి. ఇంకా కూల్గా ఉంది వెదర్ కూడా. ఈ విధంగా అయితే ఉప్పు కారాన్ని అయితే పట్టించుకొని ముందుగా కొన్ని పీసెస్ని అయితే ఫ్రై చేస్తాను. షాలో ఫ్రై మామూలుగా ఆయిల్ డీప్ ఫ్రై లాగా అయితే వేసుకోను. ఇంక ఇదే ఆయిల్ని కర్రీకి కూడా వాడుకుంటాను. మామూలుగా ఎక్కువ పెద్ద పెద్ద వంటలు అయితే నేను చెయ్యను. సింపుల్గా నాకు వచ్చిన మట్టుకు అట్లా చేసుకుంటాను. అంత చెఫ్ లాగా అయితే రావులేండి నాకు కొన్ని వంటలు అయితే. ఇంకా ఇదైతే ఆడిట్లా అతుక్కుంటుందండి. ఇంతకుముందు చేసుకునే ఫిషెస్ అయితే వేరేలాగా ఉంటాయండి. ఏమంటారు, సింగిల్ బోన్ ఉంటాయి కదా, ఆ ఫిష్ అయితే ఇట్లా అడుగంటదండి. ఇంక ఇది చాలా పెద్ద సైజులో ఉన్నాయి ముక్కలు. అవి కొంచెం ఫ్రై కాగానే ఇంకా ప్యాన్కి అతుక్కుంటున్నాయి. మెల్లమెల్లగా కదిలించుకుంటూ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే చాలా నచ్చిందండి ఇదైతే. ఇంకా దీంట్లోనే కర్రీకి అయితే వేసేసుకుంటున్నాను. ఫిష్‌లోకి అయితే హెవీగా మసాలా అవి ఏమి వేసుకోము కదా, సింగిల్‌గా అయితే ఒక స్టార్ పువ్వు, 2 యాలకులు, 2 ఇలాచీలు అయితే వేసేసుకున్నాము. ఇంకా ఆనియన్ పేస్ట్ చేసి అయితే ఈ విధంగా పుదీనా అది వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మనం ముందుగా పెట్టుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ అది కారం పట్టించుకొని, అదైతే కర్రీకి సరిపోదండి. ఎందుకంటే మనం పులుసు వేసుకుంటున్నాం కదా కొద్దిగా, దానికోసం అయితే కారం మళ్ళీ సాల్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా అయితే ముక్కలకి పట్టించిన. నేనైతే నల్ల చింతపండుని అయితే వాడుతున్నా కదా, పక్కన ఉంది కదండి, అదైతే తీసి పెట్టుకున్నానండి చారుకి అయితే. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే డిస్టర్బెన్స్ వస్తుందండి. పిల్లలు ఆడుకుంటున్నారు బయట. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా చాలా డేస్ అవుతుంది ఇంకా వీడియోస్ చేయట్లేదు అనేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటాను ఆ వీడియో అయితే. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. నాకు పెద్దగా టీవీ అది ఏం అలవాటు లేదండి. చిన్నప్పటి నుండి మాకు టీవీ కూడా లేకుండే మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఈ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఫోన్స్ అట్లా చూసినప్పుడైతే ఒక 2, 3 ఛానల్స్‌ని అయితే నేను ఫాలో అయినాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా చిన్న పిల్లల్ని చూసుకుంటూ హౌస్ వైఫ్‌గా ఉంటూ కూడా యూట్యూబ్ నడపడం అంటే ఆషామాషి ఏం కాదండి. చాలానే రిస్క్ ఉంటది. ఎందుకంటే వాళ్ళని చూసి నేనైతే నేను కూడా చెయ్యొచ్చు కదా అనేసి అయితే అనిపించింది నాకు. అప్పటి నుండి అయితే నేను ట్రై చేస్తా అనేసి రీసెంట్గా స్టార్ట్ చేసినాను ఛానల్ అయితే. చాలానే కష్టం ఉందండి, హార్డ్ వర్క్ ఉంటుంది యూట్యూబ్ నడపడం అంటే. అంత ఆషామాషి ఏం కాదు. ఇంకా మాకైతే వర్షం వస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో. ఒకే చోట 2 సీజన్ చూసినట్టుగా ఇంకా ఎండ మరియు వర్షం కూడా 2 ఒకేసారి కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండ కూడా ఉందండి, అందులోనే వర్షం వస్తుంది. ఇంకా చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. బయట అయితే చాలా బాగుంటుందండి. మాకు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి మా గేట్ బయట అయితే. ఇది మామిడి చెట్టు అండి, చాలా కాయలు ఉన్నాయి మామిడికాయలు అయితే. బాగా అనిపించిందండి నాకు ఈ వర్షం పడడం. ఎండాకాలంలో వర్షం కూల్గా ఉందండి. ఇదైతే మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంక ఇప్పటి నుండి మండే వ్లాగ్ వస్తుంది. ఇంక దీంట్లోనే కలిపేసిన, అంత ఎక్కువ ఏం తీయలేదు. ఇంకా మండే అయితే ఈ విధంగా వేసుకున్నాను గుమ్మం ముందు ముగ్గు అయితే. ఇంకా ముగ్గు వేసినప్పుడు అయితే తీయలేదండి వీడియో. బాగా నచ్చుతుంది నాకు లోటస్ ముగ్గులు అదంటే. ఇంకా మండే ఫాస్టింగ్ కదా, ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. పూజ అయిన తర్వాత పిల్లలకి ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి, స్కూల్స్ ఉంటాయి కదా. ఇంకా మండే వాళ్ళకు టిఫిన్ చేసేసి వెళ్ళిన తర్వాత అయితే సింపుల్గా వంట అది చేసేసుకుంటాను. ఇంకా ఈ విధంగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ అది బయటికి వెళ్ళినప్పుడు హోల్సేల్ షాప్ ఉంటుంది కదండి, అక్కడ తీసుకున్నాను. బాగా అనిపించింది నాకు, తక్కువ రేట్కి మంచి టెంకాయలు అవి అయితే దొరికినాయండి. నాకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా పెద్దగా ఉండండి కొబ్బరికాయ, మీకు చూపిస్తాను చివరిలో.
ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఒకేసారి తెచ్చేసుకున్నాను. ఒక 2 కొబ్బరికాయలైతే. పండగ ఏం కాదు, మామూలుగా నాకు బాగా అనిపించింది అక్కడ చూసేసరికి. ఇంకా ఈ గ్లాసు ఎంత పెద్దగుందో అంత కొబ్బరి నీళ్ళైతే వచ్చినాయండి. ఇంకా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే. నాకైతే బాగా నచ్చుతుందండి దీపారాధన చేసినప్పుడు. దేవుళ్ళని చూస్తాం కదా, ఆ టైంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తారు. దేవుడి రూపం అయితే చాలా నిండుగా మంచి స్మైల్ ఫేస్‌తో మనసుకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ విధంగా ఇన్ని వాటర్ అయితే వెళ్ళినాయండి ఆ కొబ్బరికాయలో. ఇంకా ఇంకోటి కూడా తీసుకున్నా కదా, అది నెక్స్ట్ వీక్ అట్లా కొడదామనేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఒక పండుగ వాతావరణం కనిపించిందండి. ఇంకా టిఫిన్ కోసం అయితే నేను ముందుగా టీ పెట్టేసుకొని పిల్లలకి పక్కన పాలు తీసేసుకున్నాను తాగడానికి. ఇంకా దాంట్లోనే ఇంకా అదే గిన్నె పెద్దగా ఉందండి, కొన్నే పాలున్నాయి కాకపోతే ఏసేసుకున్నాను టీ పొడి అవి. రాగి పిండి తోటి చేసుకుంటున్నాను పూరీకైతే. రాగి పిండి కొంచెం గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసుకున్నాను. దానికోసం అయితే మనం పిట్లి కర్రీ అంటాం మేమైతే. ఇంకా శనగపిండి బేసన్ కర్రీ అంటారు కదా, దాన్నైతే చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్ అవి అయితే ఏం కట్ చేయట్లేదు. దాంట్లోకి లైట్‌గా ఒక క్యారెట్, చిన్న టమాటో, ఆనియన్స్ అట్లా వేసేసుకొని శనగపిండిని అయితే కలుపుకొని వేసుకుంటాము. సింపుల్‌గా అయితదండి ఈ కర్రీ. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ విధంగా. డిఫరెంట్‌గా తినాలనుకుంటారు కదా పిల్లలు, అప్పుడైతే మామూలు పిండితో కాకుండా రాగి పిండితో టిఫిన్స్ అట్లా చేస్తానండి నేను. ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా, హెల్త్‌కి కూడా రాగి పిండి ఈ సమ్మర్‌లో వాడడం అనేది. ఇక మామూలుగా గోధుమ పిండి అంటే చపాతీకి దానికి దీనికి వాడతాం కదా. రాగి పిండి జావా చేస్తా కానీ పిల్లలు తాగరు ఎక్కువ ఇష్టంగా. అందుకోసం అయితే ఈ విధంగా చపాతీ రూపకంగా, పూరి రూపకంగా అయితే వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తాను. సింపుల్‌గా ఫటాఫట్ అయితే ఈ విధంగా చేసేసుకుంటాను. మార్నింగ్ హడావిడి ఉంటదండి చాలా. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు బయట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కొంచెం భయమైతే ఉంటదండి. మీరు అబ్జర్వ్ చేస్తే నా వాయిస్‌లో ఏర్పడతది మీకైతే. కొంచెం వాయిస్ కూడా నాది బొంగురు కిందనే వస్తదండి. ఒక 4 ఇయర్స్ నుండి ఈ విధంగానైతే అయిందండి నాకు ప్రాబ్లమ్ తోటి, చిన్న ప్రాబ్లమ్. ఇంకా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, దగ్గర వాళ్ళకైతే తెలుస్తది. మీరు వీడియోలో నా వాయిస్ వినే వాళ్ళకైతే కొంచెం కొందరికైతే ఇరిటేట్‌గానే ఉంటదనుకుంటా. నాకు అనిపించినది చెప్తున్నాను నేను. చిన్న ప్రాబ్లమ్ తోటైతే ఈ విధంగా అనిపిస్తది వాయిస్ అయితే బొంగురు కింద. ఈ విధంగా అయితే పూరి ప్రిపేర్ చేసుకుంటా. కర్రీ అయితే చేసేసుకొని పక్కన షిఫ్ట్ చేసుకుంటాను. ఇక దీనిపైనే బాండీ పెట్టేసుకొని పూరి అయితే స్టార్ట్ చేస్తానండి. చాలా సింపుల్‌గా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే. ఇంకా వీడియో చూసే వాళ్ళకైతే చెప్తున్నా, ఏదైనా సజెషన్ ఇయ్యాలనుకుంటే, నేను ఇంకేదైనా ఇంకా మంచిగా చెయ్యాలి, ఇట్లా ఎలాంటియన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపకంలో అయితే చెప్పగలరు మీరు. ఎందుకంటే నాకు కూడా రీసెంట్‌గానే కదా స్టార్ట్ చేసింది. కొంచెం భయమైతే ఉందండి. చాలా డేస్ అవుతుంది కదా గ్యాప్ వచ్చి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తదండి ఇట్లా గ్యాప్ వస్తున్నప్పుడైతే, వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అయితే. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే, మా పిల్లలు చిన్నగున్నప్పుడు, అంటే ఇప్పటికి చిన్నగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు చాలా చిన్నగున్నప్పుడైతే వేరే వాళ్ళయి ఫాలో అయినా కదా, అప్పుడు అనిపించింది నేను కూడా ఎందుకు చేయొద్దు, ఇంట్లోనే ఉంటా కదా, చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసిన. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన. కాకపోతే నాలో నాకైతే కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుందండి. ఏ పని చేసినా మంచిగా మార్పయితే చేసుకుంటూ చేయగలుగుతున్నాను. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతదండి. మనం అరే ఏదైనా చేయగలుగుతాం, మనం మనతోటి కూడా ఏది కానిదంటూ ఏది ఉంది అనేసి అయితే ధైర్యం అయితే వస్తుందండి. నాకైతే బాగా నచ్చుతుందండి ఈ విధంగా చేయడం. చాలా నాకైతే కొంచెం భయం అది పోయి నేను ఎక్కువ బయటికెళ్ళానండి జనాల్లోకి. ఇంకా ఈ విధంగా స్టార్ట్ చేసిన నుండి అయితే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అరే నన్ను కూడా ఎంతోమంది 10 మందిలో ఒక్కరికైనా నచ్చుతుంది కదా మనం చేసే పనైతే. ఇంట్లోనే ఉండి మనం చేసుకున్న పనినైతే అంటే జనాల్లోకి తీసుకెళ్ళడం అంటే బానే నచ్చిందండి నాకైతే ఈ విధంగా. ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నా కదా పనులు. ఈ వీడియోలో అయితే కొత్తగా ఇది పర్టిక్యులర్‌గానైతే తీయట్లేదు ఈ వీడియో. ఇంకా నేను చేసిందే చూపిస్తాను నేను చేసే వీడియోస్‌లో కూడా. ఇంకా అంత పెద్ద షెఫ్ అయితే నేనేం ఇట్లా షెఫ్‌లాగా అయితే ఏం చెయ్యనండి వంటలు. సింపుల్ వేలో చాలా పిల్లలకి ఇష్టమైనవి అయితే చేసి పెట్టడానికి నేనైతే చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఇంకెలాంటి బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే రకరకాలుగా ఏ విధంగా మన పిల్లలు తింటే మనకు దాంట్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటది కదండీ. మనం ఇంకేం చేస్తాం, ఒక హౌస్ వైఫ్‌గా మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలోనే ఉంటది కదా మన సంతోషం. ఈ విధంగా అయితే వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా అయితే చేసి పెడతాను. ఇంకా ఈ విధంగా అయితే చేసేసుకున్నా. ఇంకా స్కూల్ టైమ్ అయితుంది కదా, ఒక్కొక్కరికైతే పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే తినేసి స్కూల్‌కెళ్ళిపోతారు. హాఫ్ డే కదా, 8కే అట్లా స్కూల్ ఉందండి. 8కే వెళ్ళిపోవాలి వాళ్ళు. మార్నింగ్ 8 లోపే రెడీ అవ్వాలంటే ముగ్గురు కదా హడావిడి.
ఇంకొంచెం రిస్క్ అనిపిస్తుంది. హాఫ్ డే నుండి లేవట్లేరు పిల్లలు కూడా. ఇంకా తప్పదు కదండీ. కొద్ది రోజులైతే ఇంకా కంప్లీట్‌గా హాలిడేస్ ఇస్తారు కదా! 1 మంత్ అట్లా. ఇంకా అందుకనేసి అయితే మళ్ళీ ఎండలో నీరసంగా ఉంటది కదా! అనేసి అయితే ఖచ్చితంగా డైలీ టిఫిన్ అదైతే పెట్టిచ్చేసి పంపిస్తాను. స్కూల్‌కైతే సాదా సీదాగానే స్నాక్స్ అవి పంపిస్తాను. ఇంకా డిఫరెంట్ అది ఇట్లా, అట్లా అనేసి చాలా పిల్లలు తెచ్చుకుంటారనేసి అయితే పిల్లలు చెప్తారు. ఎవరైతే తెచ్చుకున్నా నేనైతే ఇంటి దగ్గర తినిపిచ్చేసి అయితే పంపిస్తాను. ఎందుకంటే కొందరు తెచ్చుకొని పిల్లలకి కూడా మరి తినాలి అన్న కోరిక ఉంటది కదా! ఆ విధంగా ఏర్పడద్దు పిల్లల్లో అనేసి అయితే మామూలుగా ఏదున్నా ఇంట్లోనే పెట్టేస్తాను తినడానికైతే. హడావిడిగా ఇట్లా చేసుకుంటున్నా కదా! ఆయిల్ అయితే ఒలుకుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.